రైట్ గా కేసీఆర్ కామెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ టీడీపీ పాలనలో పాలమూరును దారుణ దెబ్బ కొట్టారని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రాష్ట్రం కేంద్రం కలిసి ద్రోహం చేస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి ఏపీలో మహబూబ్ నగర్ దారుణ వివక్షకు గురైందని, ఆ జిల్లాలో 300 కిలోమీటర్లు ఎక్కువగా కృష్ణానది పారుతుందని పేర్కొన్నారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది. దీని కథ ఏంటంటే చాలా మందికి తెలియదు, కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. 300 and above కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో. ఇది రెండు రాష్ట్రాలు కలిపి లెక్క చూస్తే కూడా 50 ఏళ్లు అప్పటికి 50 ఏళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్లు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ గాని పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు. ఇది లోకమందరికి తెలుసు. ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు పెను శాపంగా మారిందని తెలిపారు కేసీఆర్. మహబూబ్ నగర్ కు అతి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. ఇక ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం 174 టీఎంసీ పాలమూరు జిల్లాకు రావాలని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నారని ప్రకటించిన చంద్రబాబు కేవలం పునాదిరాళ్లు వేయటానికి పరిమితమయ్యారని విమర్శించారు కేసీఆర్. ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం. కొంతమందికి నచ్చదు, కానీ పెనుశాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు. మొత్తం తెలంగాణకు మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం. ఎస్ఆర్సీ యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది వాటి అన్నింటినీ కాదని వీటిని మొత్తం అబాండన్ చేసి పడేసిండ్రు. ఇలా మహబూబ్ నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు. గతంలోనే 174 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయింది. మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా ఆ ట్రిబ్యునల్ కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం. ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం. బచావత్ ఏం చేసిండు, మాకు చూడబుద్ధి అయితే లేదు, ఇది మా అంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక 17 టీఎంసీ జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాము. ఎప్పటి వరకు ఈ తతంగం 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం. ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఇష్టం వచ్చినన్ని పునాదులు వేసిండు. రైట్ గా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదని, వెనక పడేయబడ్డ ప్రాంతమని కేసీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పినానన్నారు. ఇక పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టారని అన్నారు. కృష్ణానది 310 కిలోమీటర్లు పారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టడం దారుణమని వెల్లడించారు కేసీఆర్. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఓకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం అని చాలాసార్లు చెప్పేది. నేను వందల ఉపన్యాసాల్లో చెప్పినాం. దాని తర్వాత ఎక్కడి దాకా పోయిన పరిణామాలంటే పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది. ఏడిసిన మేము ఒక రోజు గంజి కేంద్రాలతోని పాలమూరు యువకులంతా పాపం వలస, దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం. చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం. ఇక పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి తీయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. దాన్ని ఎందుకు ఆపారో 2 సంవత్సరాలు గడిచిపోయిందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం బీజేపీతో మొదటి నుంచి తెలంగాణకు శని అయిందని ఆరోపించారు. ప్రతిదాన్ని వ్యతిరేకించడమేనని అన్నారు కేసీఆర్. తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఇక కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదాని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకుని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతి. ఇక వడ్లు కొనకపోతేనే తాము ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేశామన్నారు కేసీఆర్. వడ్లు కొంటామని కేంద్రంతో సంతకం చేయించామని తెలిపారు. అలాంటిది డిపిఆర్లు వెనక్కి వస్తే రాష్ట్రం ఏమీ చేయట్లేదని చెప్పారు. పాలమూరు మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి. మేము అప్పుడు
మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం మేము. 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడు చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు కుట్టుకోలేదు వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు.